నన్ను సాగుకోరు మీరు నా కోడలు కొట్టు నా బిడ్డ దగ్గర పోతాను నా బిడ్డ దాచుకుంటాను. ఓకే ఓకే బాయ్ మళ్ళీ కలుస్తా బాయ్ అవేది చాలా గుడ్ బై ఏదందరూ వస్తున్నారు అంటే ఓకే ఓకే ఇక కూర్చో Stop it.
చాయ్ తాగి ఇంకా మరుగుతున్న చాయ్. యాక్చువల్గా పెళ్ళైన ఫస్ట్ లో నా దగ్గరకు వస్తామని చెప్పిండ్రు. అప్పుడు మీరే వరకున్నారు కదా, మనమరాలు పెట్టినా ఇంటి నిండా సంసారం ఉండేది. ఇక అప్పుడు యాక్టివ్ ఉండదు. ఇక అయిపోయాయి 2-3 ఏళ్ళు అయిపోయినావు నువ్వు. బాగుంది మా నీళ్ళు ఇల్లు బాగుందమ్మా. నీళ్ళు ఇల్లు మీ ఇల్లుతో పోల్చుకుంటే మా ఇల్లు చూసినావు అంటే సంతలో ఉన్నప్పుడు చూసినావు నువ్వు. ఇంటి నిండా సంతలో ఉన్నప్పుడు వచ్చినావు. ఇందాక ఫోన్ చేస్తున్నా గంగవ్వతో మాట్లాడిపిస్తుంది. గాయత్రి ఎప్పుడు పోయినావు? ఎట్లున్నావు? వెదర్ ఎట్లున్నా కదా, బాగున్నా? ఇక్కడ ఈ మొత్తం దానికే చచ్చిపోతున్నాము. ఇంకో 1 డిగ్రీ అట. హ్యాపీగా ఉండు, మంచిగా హెల్తీగా ఉండు అక్కడ. ఎప్పుడు వస్తావు మళ్ళీ రిటర్న్? ఎప్పుడు? ఎన్ని మంత్స్? January 12th రోజు వస్తున్నా. అప్పుడు only 2 weeks ఉంటున్నా. ఓకే మోస్ట్లీ సమ్మర్ హాలిడేస్ అప్పుడు వస్తారండి. ఓకే. జనవరిలో వచ్చినప్పుడు మంచి ప్రయత్నం చేసి కన్ఫర్మేషన్ బిజీ అన్నా, బిజీ. దండం పెడతా. ఇందాక 4-5 సార్లు అడిగింది గంగవ్వ. హాయ్ అక్కయ్య. దాన్ని అక్కని నన్ను అక్కని ఏమర్సండి ఇది గాయత్రిలో. బాగున్నారా అక్క? దాన్ని అక్క అంటే నేను ఆంటీని అయితే నీ గుండు వల్ల కొడతా. హాయ్ గాయత్రి. అది మీ ఆంటీ. నేను ఎవరు మీరు ఆంటీ గారు పేరు దాన్ని. ఓకే ఓకే ఇక నాన్న బాయ్ నాన్న. అప్డేట్ అయింది. వెల్కమ్ టు సో ఇదనమాట గంగవ్వ గృహప్రవేశానికి వచ్చిన జర్నీ అంతా ఇట్లా సాగింది. మధ్యలో ఆగినాము. మార్నింగ్ 6:30కి ఇంట్లో నుంచి బయలుదేరితే మధ్యాహ్నానికి రీచ్ అయినాము. గంగవ్వ సో హ్యాపీ, మనం కూడా చాలా చాలా హ్యాపీ. టీం అందరితో కలిసినాము. ఏమీ లేని రోజుల్లో అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలియని టైంలో వాళ్ళు స్టార్ట్ చేసి మంచిగా పికప్ అయిపోయి ఒక టీం లాగా టీం వర్క్ చేసేసి ఓన్గా ఎదుగుతున్నారు కదా, మంచిగా అనిపిస్తుంది. వాళ్ళందరి మధ్యలో అంటే ఒక జనరల్గా ఉండే అందరిని చూసినట్టు అనిపించింది నాకు. ఎందుకు ఒక ఎమోషనల్ బాండ్ కనపడుతుంది ఆ టీం మధ్యలో. సో వాళ్ళు 10 కాలాల పాటు అట్లనే కలిసి ఉండి అట్లనే ఎదగాలి. ఆ ఊరి పేరు మై విలేజ్ పేరు మరింత మార్మోగిపోవాలని కోరుకుందాం మనం. ఇనిషియల్గా మనం మన ఇంటి గంగవ్వను కూడా పిలిచాము, మీ అందరు గుర్తుంటుంది. చూస్తా అప్పుడు కొన్ని పిక్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ పిక్స్ ఉన్నాయి మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు. కుదిరితే అప్పుడు పోస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేస్తాను.
ఇవి అప్పటి ఫిక్స్. బట్ అదే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంది ఆ టీంతో మనకి. రమ్మని చెప్పాను పిల్లలందరినీ ఇంటికి, మళ్ళీ ఒకసారి కలుస్తామని చెప్పాను. గంగవ్వ సంతోషంగా ఉంది, ఇల్లు కట్టుకుంది, మంచిగా అనిపించింది. తన కోరిక ఏదైతే ఉందో అది చాలా మంది అంటే బిగ్ బాస్ టీం కానీ నాగార్జున గారు కానీ అట్లా హెల్ప్ చేశారు, మంచిగా కట్టుకుంది. బాగుంది, ఇల్లు మాత్రం చాలా బాగుంది. అండ్ పనిలో పనిగా మన కొత్త పెళ్లి పిల్లగాడ వద్ద కొంచెం పాతపడ్డాడు కానీ అయినా సరే మన దృష్టిలో కొత్త పెళ్లి పిల్లగాడే అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. బిఫోర్ దట్ అంటే మ్యారేజ్ అయిన కొన్ని రోజులకు మన దగ్గరకు వచ్చారు. బట్ నేను ఎప్పుడు వాటిని ఫిక్స్ రూపంలో కానీ ఈ రకంగా కూడా మనకు పోస్ట్ చేయలేదు. నేను ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, కొత్త పెళ్లి కూతురు టీ పెట్టించుకొని తాగేసి బాయ్ చెప్పి బయలుదేరి ఇట్లా వెళ్తాం అనమాట. అది సంగతి. ఓకే, బట్ దారి పొడవునా భలే ఉన్నాయి, తాటి చెట్లు సూపర్ ఉన్నాయి. చందును వాళ్ళందరినీ శివాన్ వాళ్ళని అడిగితే తాటి కళ్ళు తాగుదాం రా అక్క అన్నారు. బాగుంటుందంట, నీరా నీరా అంటారంట, దాని కళ్ళు కూడా కాదు. ఒకసారి వచ్చి తాగుదామా, చూద్దాం టైం వస్తే. ఇప్పుడు టైం వదిలినప్పుడు వచ్చి అందరికి అంజమామ ఇంటికి పోయిన, చందుని కలిసిన, రాజుని కలిసిన, మధుని కలిసిన, అండ్ వాళ్ళ క్రియేటివ్ ఇంకొక అబ్బాయి ఉంటాడు రైటరు అనిల్, ఇంకొక అబ్బాయి కూడా అనిల్ కంటి అబ్బాయిని కలిసిన, అందరి పిల్లలందరినీ కలిసినబ్బా మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. చాలా మంది సజెస్ట్ చేస్తా, ఇండివిజువల్గా ఎదగడం కంటే కూడా గ్రూప్ ఎదగండి, తొందరగా ఎదుగుతారు, బాగా గ్రోత్ అవుతారు. అది బిగ్ బాస్ టీమ్ నుంచి శివజ్యోతి వచ్చింది. జ్యోతి చాలా హ్యాపీగా ఉందిరా నిన్ను కలిసినందుకు. కలుద్దాం, మళ్ళీ మన ఇంట్లో కలుద్దాం. ఓకే, అండ్ అఖిల్ కూడా వచ్చిండు. బాగుంది. గంగవ్వ ఇంటి గృహ ప్రవేశానికి ఇట్లంతా జరిగింది.